పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల నుంచి రావాల్సిన డబ్బులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఇద్దరు మంత్రులు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు 24-25 సంవత్సరంలో మనకు రావాల్సిన గ్రాంట్ల నుండి కేవలం 23% మాత్రమే సాధించారు. కానీ మిగతా మేజర్ శాతాన్ని వదిలిపెట్టేసుకున్నాం. అదే నేపథ్యంలో 25-26 సంవత్సరంలో ఇంకా 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది గ్రాంట్లని మన డబ్బుని మన రాష్ట్రాన్ని తెప్పించుకోవడానికి. అయ్యా మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ గ్రాంట్లని మీరు సాధించకపోతే వెంటనే మీరు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ, మన రాష్ట్ర వాటా ఏదో పన్నుల వాటా నుంచి కూడా మనకు రావాల్సింది అనేక కోట్లున్నాయి, దాన్ని కేవలం ఒక రకంగా తక్కువ చేస్తా ఉన్నారని చెప్పేసి మేము గుర్తు చేస్తూనే, అదే సమయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి రావాల్సిన ఏదైతే 15వ కమిషన్ డబ్బుని ఇవాళ 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఇంక 1,000 కోట్లు మాత్రం 3 దఫాలు విడుదల చేశారు. 2,000 కోట్లు మీకు సస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాటికి సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్దపీట వేస్తున్న విధానాన్ని బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతు కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీజేపీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ ఒక్కటి అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కాకుండా రైతాంగానికి, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా విదేశీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అమెరికాతో మొన్న చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల దేశంలో ఉన్న రైతాంగం కావచ్చు, లేదు పాడి రైతులు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడనేమో 100-60-70% సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తే మన దగ్గర 3% కూడా ఇవ్వరు. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి వస్తువులతో మనం పోటీ పడలేము. కాబట్టి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కార్మిక వర్గం 12 గంటలు పనిచేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. 7 నుంచి పోరాటాలు చేసి రక్తతర్పణలు చేసి 8 గంటల పని విధానాలు తెచ్చుకుంటే 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని పంపమూస్తున్నది మోడీ ప్రభుత్వం. ఇదే కాకుండా పసుపు బోర్డు తెచ్చినామని చెప్తున్నారు. మరి పసుపు బోర్డు తెచ్చి ఇప్పటిదాకా గతంలో స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో అవే విధానాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి తప్ప ధర పెంచిన పాపాన పోలేదు, రైతాంగాన్ని అనుకున్న పాపాన పోలేదు, శీతల గిడ్డింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ మాటలు మాత్రం గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, చేసేది చేతలలో ఏమాత్రం లేదు. ఇప్పటికైనా అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం, పసుపు కొనుగోలు చేసి విదేశాలకు కూడా వీళ్ళే ఎగుమతులు చేసే విధంగా చర్యలు తీసుకోవటం, నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం కాకుండా నూతన విద్యుత్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి, నూతనంగా వచ్చినటువంటి 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాస్పందన డిమాండ్ చేస్తుంది.